హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అభినవ కుకింగ్ ఛానల్. ఉక్కు లాంటి శరీరానికి ఎంతో ఉపయోగపడే వాటిలో రాగులు కూడా ఒకటి. రాగులతో మనం ఎన్నో రెసిపీస్ చేస్తూ ఉంటాం, కానీ పిల్లలు అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఇడ్లీ దోశ తింటూ ఉంటారు. ఇలా రాగులతో ఇడ్లీ దోశ వేయండి, చాలా ఇష్టంగా తింటారు, హెల్తీగా కూడా ఉంటారు. మనం మామూలుగా ఇంట్లో దోశ పిండిని, ఇడ్లీ పిండిని ఏ విధంగా స్టోర్ చేసుకుంటామో ఈ రాగి పిండిని కూడా అదే విధంగా స్టోర్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉండే ఇడ్లీని, అలాగే క్రిస్పీగా ఉండే దోశని మనం ఒకే బ్యాటర్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి పిండి ప్రిపేర్ చేసుకుంటే 4 to 5 డేస్ వరకు ఈజీగా వాడుకోవచ్చు. ఇలా పల్లీ చట్నీలోకి కానీ, అలా సాంబార్లోకి కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారు చేసే విధానం చూసేద్దాం. ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1.5 కప్పు వరకు రాగులను తీసుకోవాలి. ముందుగా రాగులలో రాళ్ళు లేకుండా చూసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు వరకు బియ్యం తీసుకోవాలి. ఇలా ఇడ్లీ బియ్యమైనా తీసుకోవచ్చు, లేదా రేషన్ బియ్యమైనా వాడుకోవచ్చు. ఇందులోనే 1/2 కప్పు వరకు మినపగుళ్ళను కూడా తీసుకోవాలి. మనం ఏ కప్పుతో మెజర్ చేసుకుంటామో అన్నీ కూడా ఒకే కప్పుతో మెజర్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు కూడా తీసుకోవాలి. మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఈ విధంగా వాటర్ వేసుకొని శుభ్రంగా కడగాలి. వీటన్నింటినీ ఈ విధంగా కలుపుతూ బాగా శుభ్రం చేసుకోవాలి. చూసారుగా, 1 టైం వాటర్కు ఈ విధంగా టెస్ట్ వస్తుంది. వాటర్ వైట్గా వచ్చేంత వరకు 3 or 4 టైమ్స్ వరకు బాగా శుభ్రం చేసుకోవాలి. చూసారుగా, ఇలా వాటర్ వేసినప్పుడు మనకు ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటేనే మనకు ఇడ్లీ సాఫ్ట్గా, అలాగే స్మెల్ రాకుండా, పిండి కూడా పాడవకుండా ఉంటుంది. వీటిని ఈ విధంగా మూత పెట్టుకొని 5 to 6 అవర్స్ వరకు నాననివ్వాలి. ఇలా మరొక బౌల్ తీసుకొని సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు వరకు అటుకులను తీసుకోవాలి. రాగులను ఏ విధంగా శుభ్రం చేశామో అటుకులు కూడా అదే విధంగా బాగా శుభ్రం చేసుకోవాలి. రాగులు ఏ విధంగా నానబెట్టుకున్నామో అటుకులు కూడా అదే విధంగా నాననివ్వాలి. ఇక్కడ చూసినట్లయితే 6 అవర్స్ తర్వాత మనకు ఈ విధంగా బాగా నానుతాయి. మామూలుగా ఇడ్లీ దోశ పిండిని మనం నైట్ అంతా ఫర్మెంటేషన్ చేస్తాం. ఆ విధంగా కాకుండా రాగులు చాలా తొందరగా ఫర్మెంటేషన్ అవుతాయి. వీటన్నింటినీ కూడా ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న వాటిని కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఇడ్లీ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఉంటే సరిపోతుంది. టూ సాఫ్ట్ కాకుండా కొంచెం చిన్న చిన్న రవ్వ తగులుతూ ఈ విధంగా ఉండాలి. ఇలా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్న ఈ పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం పిండి పులియబెట్టడానికి అల్యూమినియం పాత్ర వాడకూడదు. ఈ విధంగా స్టీల్ కానీ, ప్లాస్టిక్ కానీ ఉపయోగించుకోవచ్చు. పిండిని పులియబెట్టడానికి ఈ విధంగా లోతుగా ఉన్న గిన్నెను తీసుకోవాలి. ఇలా చేసుకున్న పిండిని ప్లేటు పెట్టుకొని 5 to 6 అవర్స్ వరకు పులియబెట్టుకోవాలి. 6 అవర్స్ తర్వాత మనకు పిండి ఈ విధంగా తయారవుతుంది. ఇలా ఉంటేనే ఇడ్లీ సాఫ్ట్గా, దోశ క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ టిఫిన్ టైంలో 9 to 10 మధ్యలో ఈ విధంగా రాగులను నానబెట్టుకొని ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత 3 o'clockకి గ్రైండ్ చేసుకోవచ్చు. నైట్ పడుకునేటప్పటికల్లా 9 కంతా ఫర్మెంటేషన్ అవుతుంది. అప్పుడు ఈజీగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి యూస్ చేసుకోవచ్చు. ఇలా మనకు కావలసిన మొత్తాన్ని ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ పిండి 4 to 5 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇడ్లీ దోశ ప్రిపేర్ చేయడానికి వంట సోడా కూడా అవసరం ఉండదు. సాల్ట్ వేస్తే సరిపోతుంది. ఇక్కడ చూపించిన విధంగా బ్యాటర్ కొంచెం తిక్కుగానే ఉండాలి. అప్పుడే మనకు ఇడ్లీ చాలా బాగా వస్తుంది. ఇలా ఇడ్లీ ప్లేటుకు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా పిండిని వేసుకోవాలి. చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు షుగర్ పేషెంట్స్కైనా ఈ ఇడ్లీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ రాగి ఇడ్లీలను మనం 10 minutes వరకు ఉడికించుకోవాలి. అదే బ్యాటర్తో ప్యాన్ ఈ విధంగా మీడియం హీట్ చేసుకొని ఇలా పిండి వేసుకొని నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో దోశ వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం దోశను ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం బబుల్స్ తగ్గిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ బదులుగా నెయ్యి అయినా వాడుకోవచ్చు. ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత రెండొక వైపుకు టర్న్ చేసుకోవాలి.
ఇలా దోస క్రిస్పీగా రావాలంటే మనం తక్కువ మంట పైన ప్రిపేర్ చేసుకోవాలి. చూసారుగా క్రిస్పీగా రాగి దోశ రెడీ అయింది. ఇడ్లీని స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే సర్వ్ చేసుకోకూడదు. 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా సర్వ్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్ ఇడ్లీ, క్రిస్పీ దోశ ఈ విధంగా పల్లీ చట్నీలోకి సూపర్ కాంబినేషన్గా ఉంటుంది. ఇలా మనం బ్రేక్ఫాస్ట్లోకి తినడం వలన పొట్ట లైట్గా ఉంటుంది. అలాగే వెయిట్ లాస్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని విజిట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయడం వలన ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు రాగులతో చేసిన క్రిస్పీ దోశ, సాఫ్ట్ ఇడ్లీ మీకు నచ్చితే తప్పకుండా చివరిగా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.